బిగ్ బాస్ 8 తెలుగు నాగమణికంటకు ప్రత్యేకమైన గుర్తింపే ఉంది. అంతా అతనిపై దృష్టి పెడితే నాగమణికంట మాత్రం సింపతి గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తల్లి లేరని, స్టాఫ్ ఫాదర్ ఏమో వదిలేశారని, భార్యతో గొడవలని, విడాకులు సౌండ్ స్టోరీని హౌస్లోకి వచ్చాక హౌస్లోనూ ఫస్ట్ వీక్ మొత్తం తన భార్య కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేశారు. అలా హౌస్లో మణికంఠ ఫేమస్ అయ్యాడు. మణికంఠ స్టోరీ విన్న అందరూ అతడి భార్యను శ్రీప్రియను తిట్టిపోసేశారు, తప్పు పట్టారు కూడా. ఆమెపై కాస్త నెగిటివిటీ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే నాగమణికంఠ భార్య చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. సమాజం కోసం కలిసి ఉండడం కంటే అలాంటి మనుషులతో సంబంధం తెంచుకోవడమే మంచిదని తన స్టోరీలో పోస్ట్లో పెట్టింది. అదేవిధంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పిల్లలపై తెలియజేసింది. ఒక ఫోటోలో కూడా షేర్ చేసింది. చిన్నపిల్లలు అంతరంగాన్ని వినండి. భార్య భర్తలు గొడవలు పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపిస్తుందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ప్రస్తుతం ఆమె పోస్టు హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె తన విడాకులు అసలు కారణం బయటపెట్టారు. ప్రియను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాడు నాగమణికంఠ. అయితే తనకు జాబ్ లేని కారణంగా తరచూ వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే తమ వివాహ బంధం విడాకుల వరకు వచ్చిందని చెప్పాడు. తన భార్య వెళ్ళగొట్టడంతో ఇండియాకు వచ్చేశాడట. ఇదంతా విన్న నెటిజన్లు అతడి భార్యను తిట్టిపోసేశారు. కష్ట సుఖాల్లో భర్తకి అండగా నిలవలసింది పోయి తన స్వార్థం చూసుకుంటూ విమర్శించారు. కానీ హౌస్లోకి వచ్చాక సీన్ అంతా రివర్స్ అయిపోయింది. హౌస్లో తన భార్య మంచితనంతో పాటు తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుని నెటిజన్లకు సాకిచ్చాడు మణికంఠ. భర్త మొదట తనపై నెగిటివిటీ ప్రచారం చేయడం పైన అతని భార్య శ్రీప్రియ ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు అయితే అభిప్రాయం పడుతున్నారు.